ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జనవరి 23 గురువారం. నేటి మన ధ్యాన లేఖనం ఆదికాండం 35వ అధ్యాయం 18వ వచనం. ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అను పేరు పెట్టాను. వ్యాఖ్యాన అంశం రెండు పేర్లలో ప్రాశస్త్యం. వ్యాఖ్యాన అంశం రెండు పేర్లలో ప్రాశస్త్యం. వ్యాఖ్యానం: బైబిల్లో పేరులు అర్థం లేనివి కావు. బెనోని అంటే తెలుగులో వేదన పుత్రుడు అని అర్థం. బెన్యామీను అంటే కుడిపక్క కుమారుడు అని అర్థం. దీనిలో కూడా క్రీస్తును చూడగలం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3వ వచనంలో వ్రాసిన వాక్యం చొప్పున క్రీస్తు ఈ లోకమందును మరియు శిలువ మీదను వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను తీర్చబడెను. నిజమైన వేదన పుత్రుని వంటి బెనోని ఆయనే. అయితే తృణీకారము నుండి చనిపోయిన క్రీస్తు 3వ నాడు లేచి 40 రోజులైన తరువాత మహిమ పొంది దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను అని సత్యవాక్యము పలుకుతోంది. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం గమనించండి. కనుక దీనితో పాటు క్రీస్తు నిజమైన బెన్యామీను వంటి వాడని చెప్పి తీరాలి. బెన్యామీనుకు 2 పేర్లు పెట్టబడినట్టు క్రీస్తులో వేదనయు తరువాత మహిమయు సరిగా విశదీకరించబడ్డాయి. మీ అనుభవంలో కూడా మహిమ రావాలంటే మునుపు వేదన యొక్క రుచిని ఎరిగి ఉండాలి. అలాగూ జరిగిందా? వేదన కొరకు క్రీస్తు శిలువను చూడండి. మహిమ కొరకు ఆయన పునరుద్ధానాన్ని వీక్షించండి. క్రీస్తు శ్రమలను తరువాత ఆయన పొందబోవు మహిమను 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో చెప్పబడింది. దీనులు భోజనం చేసి తృప్తి పొందెదరు. యెహోవాను వెదకువారు ఆయనను స్తుతించెదరు. మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. కీర్తనల గ్రంథం 22వ కీర్తన 26వ వచనం. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.